వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాము అప్పు డే తెల్లారిందా అని. ప్రతి మంగళవారం అప్పుకి వెళ్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది. ఇప్పుడు కొత్తగా అప్పుడే మంగళవారం వచ్చేసిందా అనుకునేలాగా తయారయ్యే పరిస్థితులు. ప్రతి మంగళవారం కూడా ఆర్బీఐ దగ్గరికో లేకపోతే ఇంకో చోటకో వెళ్ళి అప్పులు తెచ్చుకోవడం అనేటువంటిది పరిపాటి అయిపోయింది. మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు మాత్రం అప్పుడు శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, ఏపీ అని చెప్పేసి వాళ్ళ అనుకూల పత్రికలు, ఇప్పుడు టీడీపీ అనుకూల పత్రికలు అలాగే అనుకూల మీడియా ఓదరగొట్టేసింది. అప్పుడు అది అప్పు, ఇప్పుడు అది అప్పు కాదు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చేదంతా కూడా రుణ సమీకరణ. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన అప్పు అది తప్పు, ఇది మాత్రం ఇది రుణ సమీకరణ. అలాగే రాస్తాయి వాళ్ళ పత్రికలు కూడా, మనం కూడా దాన్ని అలాగే చూడాలి. చాలా పవిత్రమైనటువంటి పదం అనమాట రుణ సమీకరణ అనేటువంటిది. సో ఇప్పుడు తాజాగా కూడా మళ్ళీ ఇది మంగళవారం అప్పుకి వెళ్ళింది. ఇప్పటిదాకా బడ్జెట్ అప్పు 1,86,904 కోట్లు, గ్యారంటీ అప్పులు 1,12,804 కోట్లు. అమరావతికి ప్రత్యేకంగా అమరావతి పేరు చెప్పి అనేక కార్పొరేషన్ల నుంచి కానీ లేకపోతే బ్యాంకుల నుంచి తీసుకున్నవన్నిటి కూడా అన్నీ కూడా ఇప్పటిదాకా 47,387 కోట్లు. ఇన్ని అప్పులు చేసినా కూడా సరే సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సూపర్ హిట్ అంటారు, లేదా అది మెజరబుల్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అనేటువంటిది వైసీపీ చెప్తుంటుంది. సరే అది మనం ఇంకొద్దిగా కాలం వెయిట్ చేసిన తర్వాత దాని లెక్కలన్నీ కూడా సూపర్ సిక్స్ లెక్కలన్నీ కూడా ప్రజలు తేలుస్తారు. ఇప్పుడు ఈ లెక్కలు మాత్రం ఇది బడ్జెట్ లెక్కలు అనేటువంటివి, అప్పు లెక్కలు అనేటువంటివి ఖచ్చితంగా ఇవి ఆడిట్లోకి వస్తాయి కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. సంపద సృష్టి అని అన్నారు, అది ఇప్పుడు శూన్యం అనేటువంటిది, అంత ఆర్థిక విధ్వంసం అనేటువంటిది ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. అసలు చూస్తే వివరాల్లోకి వెళ్తే 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు సర్కార్ మరోసారి అప్పుల మోత మోగించింది. తాజాగా మంగళవారం బడ్జెట్లో మరో 4,400 కోట్ల మేర అప్పులు చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో 2 ఏళ్ల చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు ఏకంగా 3,47,095 కోట్లు. ఇందులో బడ్జెట్ అప్పులు 1,86,904 కోట్లు కాగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు 1,12,804 కోట్ల వరకు ఉన్నాయి. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో మరో 47,387 కోట్లు అప్పు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ రాష్ట్రాన్ని భారీ రుణాల ఊబిలోకి నెట్టేశారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అందిన కాడికి అప్పులు చేసి ఏమాత్రం ఫలితాలు ఇవ్వని రంగాలకి మళ్లించేశారు. రాష్ట్రాన్ని బ్యాంకులకు రాసిచ్చేశారు. మరోపక్క ప్రభుత్వ ఆస్తులతో పాటు ఏకంగా ఖజానాన్ని తాకట్టు పెట్టేశారు. సంపద సృష్టించకపోగా అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం దిశగా నెడుతున్నారు. మనం నిన్న చెప్పుకున్న సంపద సృష్టిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు, ఇప్పుడేమో సంతానాన్ని సృష్టించండి అని ప్రజలకు చెప్తున్నారు. ఈ చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా అసలు ఏ రంగం తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో కూడా ప్రతిదీ లోటుగానే కనిపిస్తుంది. ఎందుకు మరి వస్తున్నటువంటి చేస్తున్న అప్పు అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే ముఖ్యంగా అమరావతికి అఫీషియల్గా వీళ్ళు చెప్తుంది 47,387 కోట్లు అప్పు చేసినా కూడా ఈ ప్రభుత్వ ఖజానా నుంచి అనేక కాంట్రాక్టుల రూపంలో వాటి రూపంలో వెళ్ళిపోతుంది. అంతా కూడా ఎక్కడ పెట్టేస్తున్నారంటే అమరావతిలో పెట్టేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న విషయం. తాజాగా ఆయన రైతులను కలిసినప్పుడు, అమరావతి రైతులు ఆయన్ని కలిసినప్పుడు కూడా ఆ సందర్భంగా కూడా మరోసారి ప్రస్తావించారు. మావిగన్ అనేటువంటి ప్రతిపాదన చాలా అవసరం. దాని యొక్క అవసరం ఏంటన్నది ఇప్పుడు అమరావతి రైతులు కూడా గుర్తించారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ ప్రస్తావన తెచ్చిన విషయం కూడా మనం చెప్పుకున్నాం. బడ్జెట్ లోపల బడ్జెట్ బయట అమరావతి పేరుతో భారీగా అప్పులు చేశారు. ఇన్ని అప్పులు చేసినా కూడా సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అంటే, సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు, చేయట్లేదని కాదు, కానీ లబ్ధిదారులకి భారీగా కోతలు విధించారు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంతమందికి ఎన్ని లక్షల మందికి ఇచ్చారో దాదాపు వాటిలో సగం తీసేసి అంతమందికే ఇస్తున్నారంటే అది బ్యాలెన్స్ అయిపోయింది. సూపర్ సిక్స్ పేరుతో డబల్ ఇస్తా అన్నా కూడా ఆ డబల్ ఇచ్చేది డబల్ తగ్గిపోయారు అన్నమాట, సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి అలా కూడా ఆ రకంగా ఆదాయాన్ని ఆదా చేస్తున్నారు. కానీ ఆ ఉన్నదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అంటారా ఏంటంటారా, మరి అమరావతిలో తీసుకెళ్ళి పోస్తున్నారు అనేటువంటిది పెద్ద ఆరోపణ. ఇక ప్రజల ఆదాయాన్ని, రాష్ట్రం రాబడులను పెంచే దిశగా చర్యలు శూన్యం. ఇవేమీ చేయకపోగా దారుణమైన అప్పులతో ముంచేశారు. సంపద సృష్టించే అన్ని హామీలు అమలు చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చాక అంతులేని అప్పుల భారాన్ని మోపుతున్నారు అనేటువంటిది. విద్య వైద్య రంగాలు కూడా నిర్వీర్యం అయిపోయాయి.
ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించకపోగా గత ప్రభుత్వం చేపట్టిన కొత్త వైద్య కళాశాలల పనులను సైతం నిలిపివేసింది. పీపీపీ పేరుతో వాటిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ వైఎస్ఆర్సీపీ హయాంలో చేపట్టినటువంటి మన బడి నాడు నేడు పనులను సైతం చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. విద్యారంగంలో ఇక ఈ వైద్య రంగంలో పరిస్థితి ఎలా ఉంది, ఏది మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేట్ పరం చేసేయటం అది. ఇక విద్యారంగంలో కూడా అన్నీ పడకేసేసే, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వాళ్ళకి సరైన వసతులు లేవు స్కూళ్లలో, మొత్తం ప్రభుత్వ బడులన్నీ కూడా నిర్వీర్యం చేసేసారు. మనం ఆ మధ్యన చెప్పుకున్నాం, స్కూల్ డ్రాప్ అవుట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వ స్కూల్స్లో, ఎందుకంటే వాళ్ళంతా కూడా ప్రైవేటు స్కూల్స్కి వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా సాక్షాత్తు రాజ్యసభలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో 3.31 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేయగా ఇప్పుడు ఏకంగా ఈ 2 ఏళ్లలోనే 2.73 లక్షల కోట్లు. అప్పుడు 3.31 లక్షల కోట్లు వైసీపీ టైంలో అప్పు చేస్తే 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకి అప్పుడు ఇవ్వడం జరిగింది అనేక పథకాల రూపంలో. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలోనే 3,47,000 కోట్లు 47,095 కోట్లు అప్పు చేసింది. కానీ ఎక్కడికక్కడ అన్ని కొర్రీలే సంక్షేమ పథకాలకి. ఇంకా ఏంటి డెవలప్మెంట్ అని అంటే ఏమీ లేదు. అమరావతిలో మాత్రం ఆ నీళ్లు తోడిపోయటానికి, ఆ జంగిల్ కటింగ్ చేయడానికి, అక్కడ పెరిగిపోయిన ముళ్ళ కంపలు తొలగించడానికి వాటిలో మాత్రం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది కూడా వస్తున్న ఆరోపణ. పోలవరం, ఏపీ అంటే అమరావతి పోలవరం అనేటువంటి నినాదాన్ని చెప్తూ ఉంటారు ఎప్పుడు. కానీ ఈసారి అసలు పోలవరం ఊసే లేదు. ఎందుకనంటే ప్రతి సోమవారం పోలవరం అంటూ అప్పుడు చాలా హడావిడి చేశారు. ఈసారి అసలు పోలవరం హడావిడి లేదు. 2027 కల్లా పూర్తి చేసేస్తామన్నారు. ఇప్పటిదాకా దానికి ఊసే లేదు. మరి చూడాలి ముందు వీటి విషయంలో కూటమి ఎలా స్పందిస్తుందో అనేటువంటిది వేచి చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.